కాంగ్రెస్ తో తెగదెంపలు చేసుకుంది డిఎంకే. కాంగ్రెస్ వెన్నుపోటును ఎప్పటికీ మరవలేమన్నారు స్టాలిన్. కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ డిఎంకే సమావేశంలో తీర్మానం చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు తమను స్టాలిన్ పట్టించుకోలేదని, మతతత్వ శక్తులపై పోరాటంలో భాగంగా టీవీకేతో పొత్తు పెట్టుకుంటే తప్పెలా అవుతుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ తీరుపై చాలా ఆగ్రహంతో ఉన్నారు డిఎంకే అధినేత స్టాలిన్. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా విజయ్తో కాంగ్రెస్ జతకట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు స్టాలిన్. కాంగ్రెస్ వెన్నుపోటును ఎప్పటికీ మరవలేనని ఆయన చెప్తున్నారు. డిఎంకే ఎమ్మెల్యేలతో సమావేశంలో ఇదే మాటను చెప్పారు స్టాలిన్. కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ డిఎంకే సమావేశంలో తీర్మానం చేశారు. స్టాలిన్తో డిఎంకే ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షాలు వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ వైఖరిని స్టాలిన్ ఈ సమావేశంలో తప్పుపట్టారు. ఇక ఇండి కూటమికి అర్థం లేదని స్టాలిన్ వాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. సొంతంగా కూటమిని ఏర్పాటు చేసే ఆలోచనలో స్టాలిన్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి పాల్పడిందంటున్నారు స్టాలిన్. బీజేపీకి వ్యతిరేకంగా తామే పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే టీవీకేకు మద్దతు విషయంలో మిత్రపక్షాల నిర్ణయాన్ని గౌరవిస్తామని స్పష్టం చేశారు. వాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా స్టాలిన్ స్పష్టం చేశారు. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకుంటున్నారు. తమిళనాడులో మతతత్వ శక్తులు అధికారంలోకి రాకూడదన్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్. रीजनल पार्टी के वजह से नहीं बना, रैलिंग पॉइंट कांग्रेस है. अगर डीएमके एलाई नहीं रहेगा तो टीवीके रहेगी एलाई. टीवीके लार्जर पार्टी है, तो इसलिए यह कहना उचित नहीं है. और एक बात है, दूसरी बात है कि एक क्या लॉजिक है डीएमके का ये आरोप है कि कांग्रेस को मंत्रिमंडल का लालच. तो आप क्या कर रहे थे? आप मुख्यमंत्री, आप सारी पोर्टफोलियो आपके पास. तो हमारा कार्यकर्ता, कांग्रेस का कार्यकर्ता तमिलनाडु में वो तड़प रहा था. वो क्या जवाब देता जनता को? जनता के बीच जाना मुश्किल हो जाता था कि साथ में लड़ते हैं, लेकिन जब गवर्नमेंट बनती है तो गवर्नमेंट का हिस्सा नहीं बनता. तो डीएमके को अपने आप बनाना चाहिए था कांग्रेस को गवर्नमेंट का हिस्सा. మొత్తానికి తమిళనాడులో ఇండి కూటమికి బీటలు వారాయి. త్వరలో కాంగ్రెస్ రహిత కూటమిని ప్రకటించబోతున్నారు స్టాలిన్.